పరిమితమై మాట్లాడితే అందరికీ అవకాశం వస్తుంది, లేకపోతే ఎవరికి రాదు. దయచేసి గౌరవ సభ్యులందరూ దీన్ని పాటించవలసిందిగా కోరుకుంటూ మరి బీర్లా ఐలయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 0 అవర్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా అధ్యక్ష, మా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి పేద బడుగు బలవర్గాలకు సంబంధించి ఇళ్ల స్థలాల విషయంలో ఈ మధ్య బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ప్రభుత్వం మీద ఒక దుష్ప్రచారం తీసుకొస్తున్నారు అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ పార్టీ పేదలను దృష్టిలో పెట్టుకొని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి వాటికి ప్రభుత్వం వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కాలక్రమేణా పేదలు ఆ స్థలాల్లో ఇందిరం ఇల్లు కానీ ఇల్లు కట్టుకోవడం జరిగింది అధ్యక్ష. మరి ఈ మధ్య కాలంలోనే నాకు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ మధ్య హైకోర్టు అధికారులు సర్వే చేసి ఆ నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ యాక్టు 1908 ప్రకారం నిషేధ జాబితాలో పెట్టడం వల్ల దానికి సంబంధించినటువంటి మా యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 39,000 ఇండ్లు ఆ నిషేధ జాబితాలో పడ్డాయి అధ్యక్ష. మరి దానికి ప్రభుత్వం ఏదో నిషేధం పెట్టిందని చెప్పి అక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. ఏదైతే సెక్షన్ 22 కింద జాబితాలో చేసేటువంటి ఇళ్ల స్థలాలు ఆ సెక్షన్లో ఉండడం వల్ల వాళ్లకు క్రయ విక్రయాలు లేవు అధ్యక్ష. దానివల్ల వాళ్ళు అట్టి స్థలాలను విక్రయించలేకపోతున్నారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని గతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదైతే ఈ మధ్యలో బీజేపీ బీఆర్ఎస్ అక్కడ మా యాదాద్రి భువనగిరి జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కాబట్టి ఈ ఇళ్ల స్థలాలను ప్రొహిబిటెడ్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిందని ఒక దుష్ప్రచారం కొడిగడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు కానీ ఏదైతే పేదల ఇళ్ల స్థలాలు పోవని మేము గ్యారంటీ ఇచ్చుకుంటూ వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్న వాళ్ళను మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ మధ్యలో అక్కడ హైకోర్టు ఆదేశాల ప్రకారం అక్కడ ప్రైవేట్లో ఉండడం వల్ల వాళ్ళు ఒక భయభ్రాంతులకు గురవుతారు. తప్పకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇచ్చినాం, ఇప్పుడు పేదలకు ఇందిరం ఇల్లు ఇస్తున్నాం కాబట్టి ఆ ఇండ్ల విషయంలో మన ప్రభుత్వం నుంచి మన మంత్రులు భరోసా ఇచ్చుకుంటూ ఆ ఇండ్లను కాపాడి ఏదైతే పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఆ ఇండ్లు కానీ ఇళ్ల స్థలాలు వాళ్ళు క్రయ విక్రయాలు ఇచ్చే విధంగా మీ ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేస్తూ తప్పకుండా పేదల పక్షాన ఆ ఇండ్ల పక్షాన మా ప్రభుత్వం భరోసా ఇస్తుంది. దయచేసి ఇక్కడ యాదాద్రి భువనగిరికి సంబంధించి 39,400 ఇండ్లకు ప్రభుత్వం భరోసా ఇస్తని వాళ్ళ దుష్ప్రచారం నమ్మొద్దని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ దయచేసి ఆ ప్రొహిబిటెడ్లో ఉన్నటువంటి సెక్షన్ 22A ఉన్నటువంటి ఆ జాబితాను తొలగించి పేద ప్రజలు అట్టి స్థలాలను ఆ ఇండ్లను క్రయ విక్రయాలు చేసే విధంగా ప్రభుత్వానికి కూడా రెవెన్యూ వస్తుంది కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా పేద ప్రజలకు ఆ ఇండ్లకు ప్రభుత్వం భరోసా ఉంటుందని మరొక్కసారి మీ ద్వారా ప్రభుత్వం ద్వారా హామీ ఇస్తున్నా అధ్యక్ష. సోదరుడు బీర్లా ఐలయ్య గారు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. కానీ సంబంధిత శాఖ తెలియజేస్తాం అధ్యక్ష. మనోహర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయడం ఏంటంటే అధ్యక్ష, మొన్న జరిగినటువంటి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు అయితే ఏదైతే ఉన్నదో అధ్యక్ష, సభ్య సమాజము తలదించుకునే విధంగా తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు ఏదైతే చేసినాడో అనేకమైనటువంటి రాష్ట్రంలో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిన అధ్యక్ష తనే ఉంటాడు అధ్యక్ష. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేంద్రం కూడా అదే ఫామ్ హౌస్ ఉపయోగించుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత జరిగినటువంటి ఇంకొక సంఘటనలో కూడా వీళ్ళందరూ కూడా అంతర్రాష్ట్ర ముందర తను ఒక డ్రగ్స్ కన్జ్యూమరే కాదు అధ్యక్ష, తను డ్రగ్స్ పెడ్లర్ అధ్యక్ష. అంతర్రాష్ట్రకు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు ఈ బిజినెస్ రాకెట్ల ఈ డ్రగ్స్ను ఫెడ్లర్ అమ్మడానికి ఒక పెద్ద ఎత్తున బిజినెస్ చేసుకుంటూ వీళ్ళకు ఒక అంతర్జాతీయ మూడతో కూడా సంబంధాలు ఉన్నాయి అధ్యక్ష. ఇతనికి ఎక్కడ ఏది జరిగినా ఇతనే ఉంటాడు అధ్యక్ష. గతంలో దుబాయ్లో ఏదైతే జరిగిందో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కేదర్ అనేటువంటి వ్యక్తి చనిపోయిండో అక్కడ కూడా తనే ప్రత్యక్షమైండు అధ్యక్ష. అతను కూడా అక్కడ 4 రోజుల నుంచి అతనే ఉన్నాడు అధ్యక్ష. దీనిపైన మనం కఠినంగా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రివర్గం కూడా సీటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. క్షుణ్ణంగా పరిస్థితి దాన్ని ఎగ్జామ్ వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి అధ్యక్ష. ఇంకా ఎవరెవరు ఉన్నారో దీన్ని ఎంపడు అధ్యక్ష. చాలా మంది పెద్ద నాయకులు బయటకు వస్తారు అధ్యక్ష.